ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారు, ముందుగా కంగ్రాచులేషన్స్. డిసెంబర్ 12th నుంచి ఈరోజు 27th గ్రాండ్ ఫినాలే వేడుకలు రవీంద్ర భారతిలో జరుగుతున్నాయి. 15 days నుంచి కంటిన్యూగా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు? ముందుగా తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ రెడ్డి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇది 35 సంవత్సరాల అమెరికా తెలుగు అసోసియేషన్ స్థాపించబడ్డది. ముఖ్యంగా మన తెలుగువారు, అమెరికాలో ఉన్న తెలుగువారు వారికి సేవ కోసం స్థాపించబడ్డ సంస్థ. ముఖ్యంగా ఈ మధ్యలో తెలుగు మన స్టూడెంట్స్ కానీ, H1B కానీ, వారి పేరెంట్స్ కానీ వచ్చినాయి. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా మన అమెరికా తెలుగు సంఘం ముందుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదేవిధంగా మనం పుట్టిన దేశం, పుట్టిన రాష్ట్రం, పుట్టిన పల్లె, మనం ఎన్ఆర్ఐలు అది ఉండి మంచిగా మేమందరం అభివృద్ధి చెందాము కాబట్టి మనం కూడా మన ఊర్లకు ఎంతో మన మాతృభూమికి ఎంతో అంత సహాయ సహకారాలు అందించాలని గత 20 ఏళ్ల నుంచి 2 ఏళ్ళకు ఒకసారి ముఖ్యంగా డిసెంబర్ మాసంలో ఆటా వేడుకలు తెలుగు రాష్ట్రాలలో సేవా కార్యక్రమం ముఖ్యంగా మనకి, ఎందుకంటే మనం వెళ్తే గ్రామాలలో స్కూలు మన ముఖ్యంగా మన గవర్నమెంట్ స్కూళ్ళలో చూస్తే వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. ఈవెన్ దో మన గవర్నమెంట్ వాళ్ళు సహాయ సహకారాలు ఇచ్చినా కాబట్టి మన వంతు మన ఊరికి మనకి ఎంతో చేయాలని మేము ఈసారి డిసెంబర్ 12 నుంచి 25వ తారీఖు వరకు వివిధ సేవా కార్యక్రమం చేశాము. ముఖ్యంగా వస్తే పల్లెల్లో మన విద్య, అంటే మన స్కూల్ ప్రాజెక్ట్స్, వైద్య శిబిరాలు, వైద్య ఇక్కడ చాలామంది పల్లెల్లో వాళ్ళు సిటీకి రాలేరు, వాళ్ళకి కొన్ని కారణాల వల్ల రాలేరు. వాళ్ళకి మేమే వెళ్ళి డాక్టర్స్ హైదరాబాద్ నుంచి, సూర్యాపేట, వివిధ రాష్ట్రాల నుంచి డాక్టర్స్, ఎన్ఆర్ఐ డాక్టర్స్, వాళ్ళందరితో మేము వైద్య శిబిరాలు పెట్టించాము. అలాగే ఇప్పుడు చూస్తే 2 రాష్ట్రాలలో మన హైదరాబాద్ తీసుకొనియండి, లేకపోతే మన ఆంధ్రాలో వైజాగ్ తీసుకొని, ఈ ఐటీ రాణించిన రాష్ట్రాలు ఈ సిటీలు. సో మనము ముఖ్యంగా మన యూత్కి ఈ మధ్యలో మన టెక్నాలజీ గురించి అవగాహన ఉండటానికి ఈ బిజినెస్ సెమినార్ కూడా పెట్టాము. సో ఇవన్నీ మేము గత 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాము, ఇంకా ముందు చేస్తూనే ఉంటాము. సో మా మోటో ఏంటంటే జస్ట్ సేవ 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 అవన్నీ చేసుకొని మనం ఈరోజు రవీంద్ర భారతిలో మనం చేసిన సేవా కార్యక్రమంలో వాటి గుర్తు చేసుకుంటూ, అలాగే మనకి మన తెలుగు ప్రజలు 2 రాష్ట్రాల్లో రాణించిన వాళ్ళ స్పెషల్ వాళ్ళ ఫీల్డ్లో రాణించిన వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వడం, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ తో ఈరోజు మనం సేవా డేస్ ఆ వేడుకలు ముగిస్తాం. ఓకే, సేవా డేస్ తర్వాత నెక్స్ట్ 19వ మహాసభలు జరగబోతున్నాయి కదా? అన్ని ప్రిపరేషన్స్ ఇప్పటి నుండే స్టార్ట్ చేశారు. ఇది అమెరికన్ తెలుగు అసోసియేషన్ 19వ మహాసభలు బాల్టమోర్ రాష్ట్రంలో, ఇది ఈస్ట్ కోస్ట్లో ఉంటుంది. మీరు చూస్తే 1 hour డ్రైవ్లో ఒక యాక్సెసిబుల్ టు ఒక 5 లక్షల టు 6 లక్షల మందికి తెలుగువారు ఉంటారు. సో వాళ్ళకి సెంటర్ పాయింట్ అది. అండ్ మొదటిసారి ఒక అమెరికన్ తెలుగు అసోసియేషన్ బాల్టమోర్లో కన్వెన్షన్ చేస్తుంది. దీన్ని అంగరంగ వైభవంగా చేయడానికి ఆట ఆల్రెడీ సిద్ధమైంది. ఈ వేడుకలు ముగించిన తర్వాత ఇంకా అతి వేగంగా వెళ్తాం. నెక్స్ట్ మీ హయాంలో మీరేం చేయబోతున్నారు? ప్లానింగ్ తో ఉన్నారా? పక్క ప్లాన్ తో? ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఎలెక్ట్, మా ప్రెసిడెంట్ జయంత్ గారు వారి ఆధ్వర్యంలో, మా కన్వీనర్ శ్రీధర్ బాణాల వీరి ఆధ్వర్యంలో మేము వాళ్ళని ముందుంచి మేము వెనుక ఉండి సపోర్ట్ చేస్తూ మా కాన్ఫరెన్స్ని బాల్టమోర్ 19వ మహా సభలని బ్రహ్మాండంగా విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది జూలై 31, ఆగస్ట్ 1, ఆగస్ట్ 2 జరగనున్నది 2026. థ్యాంక్ యూ అండి. మీరు మరెన్నో సేవా కార్యక్రమాలు ఆటా తరపున చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్గా మీ నేటివ్ అండి ఇక్కడ? మాది బిక్మల్ల ఊరు, నల్గొండ డిస్ట్రిక్ట్, సూర్యాపేట దగ్గర. సో నేను అమెరికాకి 35 ఏళ్ళ కింద వెళ్ళాను. 35 years క్రితం వెళ్ళి మళ్ళీ మాతృభూమిని గుర్తుపెట్టుకొని 20 yearsగా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఎవ్రీ అదర్ ఇయర్ వచ్చి మీ సేవా కార్యక్రమం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.